హాయ్, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో ఆరోగ్యకరమైనటువంటి లడ్డు తయారీ చేసి చూపిస్తున్నానండి. ఇది ఏం లడ్డు అంటే జొన్న పిండితో లడ్డు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. చాలామంది జొన్నలతో రొట్టెలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. నేనైతే ఎన్నిసార్లు ప్రయత్నించినా రొట్టెలు చేతితో తయారు చేస్తారు కాబట్టి అది నాకు కరెక్ట్గా రాదు. చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాను. జొన్న పిండి హెల్త్కి చాలా మంచిది, కానీ నేను రొట్టెలు చేయడం నాకు రావట్లేదు ఏంటా అని. ఎలాగైనా సరే ఈ జొన్న పిండితో మనము ఏదో రకంగా పదార్థం మనం తయారు చేసుకొని తింటే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. అయితే ఈరోజు నేను మీకు జొన్నలతోటి లడ్డు చేసి చూపిస్తున్నానండి. మరి హెల్త్కి అయితే ఇది చాలా చాలా మంచిది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి జొన్న లడ్డుకు కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా మనకి జొన్న పిండి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ జొన్న పిండిని ఇలా నేను తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బెల్లం మనకి కావలసినంత బెల్లం పక్కన పెట్టుకోవాలి. జనరల్గా నేను అరకిలో పిండి తీసుకున్నాను అనుకోండి, అరకిలో బెల్లం వేస్తేనే బాగుంటుంది. 1కి 1 లెక్క అనమాట. అలాగే జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం, అలాగే నెయ్యి. ఆవు నెయ్యి కావచ్చు, బర్రె నెయ్యి కావచ్చు, ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక 2-3 స్పూన్లు ఎక్కువగానే వేయండి. ఇప్పుడు నెయ్యి బాగా కరిగాక మనము ఏవైతే జీడిపప్పులు, ద్రాక్ష ఉన్నాయో అవి దాంట్లో వేసేసుకోవాలి. జీడిపప్పు, ద్రాక్ష బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైతే జొన్న పిండి రెడీ చేసుకున్నామో ఆ పిండి కూడా దాంట్లో వేసి బాగా కలుపుకొని ఎర్రగా వేగేలాగా వేయించాలి. వేయించేటప్పుడు అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. చూసారా అండి, బాగా వేయించాక కొంచెం బ్రౌన్గా వచ్చింది పిండి అంతా కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా అయిపోయినట్టే లెక్క. దీన్ని ఏం చేయాలి అంటే మనము ఒక ప్లేట్లో అంతా కూడా తీసేసుకోవాలి. చూసారా, బాగా వేగిపోయింది కదా. దీన్నంతా కూడా ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మరలా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మనము స్టవ్ వెలిగించుకోవాలి. దాంట్లో ఏదైతే బెల్లం తీసుకున్నామో ఆ బెల్లం ఆ వాటర్లో వేసేసేయాలి. బాగా స్టవ్ వెలిగించుకొని బాగా కరిగేదాకా ఆ బెల్లాన్ని కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం జాలి దాంట్లో వడకట్టి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే దాని లోపల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మనము పిండి రెడీ చేసుకున్నామో దాంట్లో కొంచెం కొంచెం కలుపుతూ ఈ వాటర్ని మనం దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిందండి. మరీ లూజ్గా కలుపుకోకుండా, అలాగని పొడి పొడిగా కాకుండా మనకి ఉండకట్టేటట్టు మనము వాటర్ వేసుకోవాలి. ఇలాగా మనము చక్కగా వేడి మీద మనం ఉండకడితే నీట్గా మనకి వస్తుంది. దీంట్లో ఇంకా మనం ఏం చేయాలి అంటే కొంచెం పచ్చకర్పూరం, అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా మనం తయారు చేసుకుంటే మనకి జొన్న లడ్డు రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, హెల్దీ అనమాట. పిల్లలకి రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది. పిల్లలే కాదండి, ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే రోజు ఒక లడ్డు తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు, ఎందుకంటే ఇది బెల్లంతో తయారు చేసాం కాబట్టి చక్కగా తినచ్చు. నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక, కమ్మని కలలో అయినా నిన్ను చూడలేదే, నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక నిన్నలనుందే,
నా కోసమా అన్వేషణ నీడల్ల వింట ఉండగా కాసేపిలా కవ్వించిన నీ మధుర స్వప్నమైలా. నిజంగానే అండి, ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని ఆశగా ఉంటుంది ఈ జొన్న లడ్డు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.